బొండ చేస్తున్నాను. మీరు కూడా చేయండి. ఎలాగున్నదనేది చేసి పెట్టండి, మా వీడియోకు పెట్టండి. మనం వెయ్యాలంటే ఎలా తయారు చేయాలంటే 2 గ్లాసులు మైదా, 2 గ్లాసులు మైదా, 2 గ్లాసులు మైదా వేసాక 1 గ్లాసు పెరుగు వేయాలి. 1 గ్లాసు పెరుగు వేసాక 1 చెంచా ఉప్పు వేయాలి. వాము వేయాలి. వాము వేసిన తర్వాత బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇదంతా గట్టిగా కలపాలి అత్తయ్య, లేకపోతే గట్టిగా కలపకూడదు. మనం బొండాలు వేసినట్టు కొద్దిగా నీళ్ళేసి కలుపుకోవాలి. ఓకే, అయితే మొత్తం కలుపుకున్నాక అప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు మొత్తం కలిపాక అప్పుడు మళ్ళీ మీకు తీసుకోవడమే. కలిపేసుకున్నాం కదా, కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఎలా కలుపుకున్నా జస్ట్ చూపించండి. బుర్రగా కలిపారా లేకపోతే? ఓకే, ఇలా కలుపుకుంటే మనం బొండ చాలా బాగా వస్తాయా? ఓకే, కలిపేసుకున్నాక మనం ఒక పక్కన పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకొని నూనె వేసి అప్పుడు గ్లాసు మైదా, 1 గ్లాసు పెరుగు, 1 చెంచా వాము, 1 చెంచా సాల్ట్, ఇవన్నీ వేసాక కలపాలి. ఏం చేస్తున్నారు అత్తయ్య? చట్నీ మైసూర్ బొండాకి టమాటా చట్నీ. ఓకే, ఈ టమాటా చట్నీకి పడవలసిన సామాన్లు కొత్తిమీర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర. ఓకే, టమాటా చట్నీ చేయాలి. ఓకే, కొబ్బరి చట్నీ కూడా చేయాలి. కొబ్బరి చట్నీకి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్కలు, కరివేపాకు, కొబ్బరి చట్నీ చేయాలి. చేసాక ఇవి పోపు పెట్టాలి. ఓకే, తాలింపు పెట్టాలి. తాలింపు పెట్టాక అప్పుడు మైసూర్ బొండ. టమాటా చట్నీకి ముందుగా ఏంటంటే వేపుకోవాలి. జీలకర్ర, ఓకే, ఎండుమిరపకాయలు, ఓకే, కరివేపాకు, కొత్తిమీర. ఓకే, వేగాక కొంచెం టమాటా వేయాలి. టమాటాలు ఎన్ని తీసుకున్నారు? టమాటా 10 పళ్ళు. ఓకే, ఇలా చక్కగా ఇలా కలిపితే బొండ బాగా వస్తుంది. నీళ్ళు ఎక్కువైతే రాదు. అందుకే మనం కొంచెం పోసుకొని కలుపుకోవాలి. ఓకే, అత్తయ్య ఏమైనా పాట పాడతావా? అత్తయ్యని ఎందుకు పాట పాడతావని అడిగానంటే, అత్తయ్య ఎప్పుడు కుకింగ్ చేసినా పాట పాడుతూనే చేస్తారు. ఓల్డ్ సాంగ్స్ అవి ఉంటాయి కదా, అది వాళ్ళకి చాలా ఇష్టం కదా, అలా పాట పాడుతూ చేస్తూ ఉంటారు. సో అందుకే చెప్పాను, అత్తయ్య పాడండి అత్తయ్య బాగుంటుంది కదా అంటే అప్పుడు పాడడం స్టార్ట్ చేశారు. టమాటా చట్నీ అయిపోయింది. ఓకే, సో ఇది చల్లారాక మనం మిక్సీ చేసుకోవాలి కదా అత్తయ్య? మనం తీసేయాలి. ఓకే, ఇది చల్లారాక మనం మిక్సీ చేయాలి. మిక్సీ ఐటమ్స్ రెడీ చేసుకున్నాం కాబట్టి మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి చట్నీకి అనేది ప్రతి ఒక్కరు కొబ్బరికాయ ఫ్రై చేసుకొని అలా చేసుకుంటారు కదా. సో మేము యాక్చువల్లీ ఏంటంటే కొబ్బరి చట్నీకి ఓన్లీ పచ్చి కొబ్బరికాయ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అలా చేద్దామని అనుకున్నాం. సో ఎండుమిరపకాయలు ఒకటే మనం ఫ్రై చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. పిండి అనేది మనం ముందు కలిపి పెట్టుకున్నాం కాబట్టి, సో దాంట్లో మనకి బొండాలు వేసే ముందు 1 టీ స్పూన్ తిన్ని సోడా అనేది యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం అది లో ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కలర్ చేంజింగ్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ బేగా చేంజ్ అయిపోతుంది కాబట్టి టేస్ట్ అనేది మనకి లోపల ఉడకదు. సో లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. టమాటా చట్నీ
2 చట్నీలు రెడీ అయిపోయాయి కాబట్టి చట్నీలు రెడీ అయిపోయి బొండా రెడీ అయిపోయింది. ఓకే. ఫ్లేమ్లో మనం అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం బౌల్లో అనేది తీసేసుకోవాలి. సో తీసేసుకున్నాక నేనేమో ప్లేట్లో అనేది మొత్తం సర్వ్ చేసేసాను. అండ్ మనకి చట్నీ అండ్ కొబ్బరి చట్నీ అండ్ టమాటీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో నేను అది కూడా క్లిప్ మీకు చూపిస్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరే చూస్తారు కదా మా రివ్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అయిపోయాక మెయిన్లీ మా హస్బెండ్కి ముందు సర్వ్ చేసి ఇచ్చాను. టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని అత్తయ్య అడుగుతున్నారు ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో. టమాటా చట్నీ, మైసూర్ బొండా చాలా చాలా బాగున్నాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి కూడా. మెత్తగా ఉడికాయి కూడా. మెత్తగా ఉడికాయి చాలా బాగా బాగున్నాయి. బావగారు ఎలా ఉన్నాయి బొండాలు? సొంతంగా చేశాను. మీరు కూడా చెయ్యండి. మీకు నచ్చినట్టయితే మళ్ళీ మాకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా రివ్యూస్ అయితే చూసేసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.